హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎలాగంటే హస్బెండ్ 25 ఎపిసోడ్ ఫ్రెండ్స్. కళ్యాణ్ ఆనందడోలికల్లో తేలియాడుతున్నాడు. తను కోరుకున్న సిరి తన భార్య అవుతున్నందుకు. పెళ్లి కొడుకుని చేసి కొడుకు ఆనందాన్ని చూసి మురిసిపోతూ నా బంగారమే అంటూ చేతులతో దిష్టి తీసి మొటికలు విరిచింది తల్లి కస్తూరి. మామ్ ఐఎమ్ సో హ్యాపీ అని హత్తుకున్నాడు. అయ్యాయా మీ ముద్దు ముచ్చట్లు, పదండి బయట పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు వీడి కోసం అని హడావిడి చేశాడు రాయుడు. పద నాన్న అని తీసుకెళ్ళింది కస్తూరి కళ్యాణ్ని. సిరివల్లిని పెళ్లి కూతురిని చేసి తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి పేరంటాలను పిలిచి ఆశీర్వాదాలు ఇప్పించింది సుహాన. రవీంద్ర సోఫాలో కూర్చొని మేనకోడల్ని పెళ్లి కూతురిగా చూసి తన రూపాన్ని కళ్ళనిండా నింపుకుని హృదయంలో పదిలిపరుచుకున్నాడు. సన్నీ, ఏ డేవిల్, నేనుంటానే నీకు తోడపెళ్లి కొడుకులా అని చైర్ రెస్ట్ మీద కూర్చుని సిరిని సైడ్ హాక్ చేసుకున్నాడు. సన్నీ చేతిని తీసుకుని పెదవులను ఆంచుకుని మిస్యూరా అంది ఎమోషనల్గా సిరి. ఏ డెవిల్, నేను అస్సలు మిస్ కానబ్బా, ఇప్పుడు నాదేనే ఈ రాజ్యం, నేను ఏదంటే అదే జరుగుతుంది, ఐఆమ్ కింగ్ అన్నాడు కన్నుగిడుతూ సన్నీ. ఆ మాటలకు వరసైన ఆవిడ, ఏ సన్నీ, నువ్వు ముందు పుడితే ఎంచక్క అత్త కూతుర్ని చేసుకుందు, అయినా ఇప్పుడైనా మించిపోయింది లేదు, పెద్దదైనా పర్వాలేదు, కట్టేయి తాళి అంది ఆవిడ. ఆ మాటలకు అందరూ నిజమే సన్నీ, కట్టేయి అని ఎంకరేజ్ చేశారు నవ్వుతూ. అమ్మ తల్లులారా, నాకు పెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉంది. ఈ డెవిల్ని చేసుకుని జీవిత ఖైదు శిక్ష నాకు వద్దమ్మా. ఒక జైలుకి ఒక్కడే జైలర్ ఉంటాడు, అదే నేను వెళ్ళే జైలుకి 2 జైలర్స్ ఉంటారు. ఇది ఇంకొకరు దీని మాము అని రవీంద్రను చూపిస్తూ, వీళ్ళిద్దరి మధ్య ఇంకా నా బ్రతుకు అప్పడమే అని చేతులు చప్పట్లు కొట్టి సౌండ్ చేశాడు సన్నీ. అందరూ గొళ్ళుని నవ్వారు సన్నీ యాక్షన్కి. రవీంద్ర లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం ఉరిమి చూశారు సన్నీని. ఒసే డెవిల్, నీ మాము కాళ్ళ నుండి నిప్పులు వర్షం కుస్తుందే, నేను జంప్ అని మాయమయ్యాడు. రవీంద్ర ఇన్వైట్ చేయడంతో తప్పక వచ్చాడు అభి. వెంట గగన్, రాజేష్ వచ్చారు. అప్పుడే సిరిని లోపలికి తీసుకెళ్తుంది హేమ. వెళ్తున్న సిరిని వెనుక నుంచి చూసి మౌనంగా నిలబడిపోయాడు. గగన్ని చూసి, ఎరా బంగారం, అసలు నల్లపూస అయిపోయావి, ఈ మధ్య ఇంటికి రావడం లేదు, అమ్మని ఉదయాన్నే రమ్మని మరీ చెప్పాను, ఏది ఎంతవరకు రాలేదంటూ మా నాన్న ఆవిడ అడిగేస్తుంది పక్కకు చూడకుండా సుహాన. మామ వస్తుంది, దారిలో ఉంది, నేను ఫ్రెండ్స్తో వచ్చా, ఇంకింటికి రాకపోవడానికి ఆఫీసులో బిజీ చిన్నమ్మ అని నవ్వాడు గగన్. అవునా, సరే ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నా అని అభిని చూసి వీళ్ళు అంది సుహాన. నా ఫ్రెండ్స్ చిన్నమ్మ, అభిరామ్, రాజేష్ అని ఇంట్రడ్యూస్ చేశాడు. హో అవునా, సరే పదండి టిఫిన్ చేదురు గాని అని నవ్వుమోహంతో రండమ్మా అంది అభిని చూసి. అభి చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. జయ, గగన్ బాబు వాళ్ళకి టిఫిన్ వడ్డించు పదండి అని వెళ్ళింది సుహాన. గగన్ షర్ట్ విప్ పట్టుకుని గుంజి పక్కకు లాక్కెళ్ళి సైడ్ పిల్లర్కి ఆంచి కోపంతో బుసలు కొడుతూ, యారా నీకు సిరి ముందే తెలుసా అడిగాడు అభి. అభి చేతి నుండి షర్ట్ విడిపించుకుంటూ హిహి అంటూ ఇకిలించి, అదేంటంటే మచ్చా, ఏదో కొద్దిగా తెలుసు అంతే, బిజినెస్ పరంగా అంతే, మర్చిపోయా వీడి సంగతని లోలోనే గొణుక్కున్నాడు గగన్. అభి కోపంగా విసిరి, ఇంక చాలే అబద్ధాలు, మీరంతా ఒక్కటే, నేనే పిచ్చోణ్ణి, దానిదో నాటకం నీదో నాటకం అని బాధగా, మీరు సూపర్ యాక్టర్స్ రా, నేనే ఎరిపప్పని మధ్యలో అని విశ్వేశ నడుచుకుంటూ వెళ్ళాడు. గగన్ నెత్తిన హ్యాండ్స్ మోపి, ఉఫ్ చిన్నమ్మ, మొత్తం కంపు చేసావుగా అనుకుని రాజేష్ని చూసి, పదరా బాబు, వాడికి గడ్డం పట్టుకుని బతిమలాడాన్ని తీసుకొద్దాం, లేకపోతే రవీంద్రమామ చేతులు నేను మడ్రాస్ అయిపోతా అంటూ పరిగెత్తాడు అభి వెనకే రాజేష్తో కలిసి. స్నేహ పిచ్చి సంతోషంతో సాంగ్స్ పెట్టుకుని తెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంది ఇల్లు ఎదిరిపోయేలా సౌండ్స్ పెట్టి. నీరజ చెవులు మూసుకుని, దీనికి పిచ్చగానే పట్టలేదుగా, నిన్నటి వరకు ఏదో టెన్షన్తో కనిపించింది, తెల్లారేసరికి కుప్పగంతులు వేస్తూ కొంప అదరగొడుతుందని తిట్టుకుంది. వచ్చి సౌండ్ సిస్టమ్ ఆపి, ఏమే ఉండమంటావా కొంప నుండి పొమ్మంటావా, ఏంటి గోలా అంటూ విరుసుకుపడింది. మామ్ ఐఎమ్ సో హ్యాపీ అని ఆవిడ తిట్లు పట్టించుకోకుండా తల్లిని పట్టుకుని రౌండ్స్ తిప్పేసింది. స్నేక్ పాపకు ఆనందం ఎక్కువై, అబ్బబ్బా ఆపవే తల్లి, తల తిరుగుతుందని స్నేహ చెంపనిమురుతూ, నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని, వెళ్ళు ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దు కానీ అని వెళ్ళింది నీరజ. ఆ సిరిదరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది మామ్, ఇంక రోజు హ్యాపీగానే ఉంటాను అనుకుని నవ్వుకుంది స్నేహ. ఇంకా అభి తనవాడానా అనే నమ్మకంతో. ఏమో, ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చు, నాకైతే తెలియదబ్బా. గగన్ అభి కడుపు కళ్ళు పట్టుకుని బ్రతిమలాడి తీసుకొచ్చాడు వెనక్కి. అభి మొహం ఎగబెట్టుకునే ఉన్నాడు. జోకులు వేస్తూ ఏదోలా నవ్వించి భారం దించుకున్నాడు గగన్. చైర్లో కూర్చుని చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నాడు, సిరి కనిపిస్తుందేమో అని చూద్దామని. తన ఆశ నిరాశగా మార్చి సిరి ఎంతకీ రూమ్ నుండి బయటికి రాలేదు.
తరుణ్, హరీష్ మాట్లాడుకుంటూ రావడం అభి కళ్ళల్లో పడింది. ఈయన లాస్ట్ ఇయర్ ఫెస్ట్‌కి చీఫ్ గెస్ట్‌లా వచ్చారు కదా అనుకుని ఎవరిని అడగాలని చూస్తున్నాడు. తరుణ్ నవ్వుతూ వచ్చి హాయ్ అభి అంటూ పలకరించాడు. హాయ్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు. గగన్ ఏడి అని చుట్టూ చూస్తూ వెయిట్ అని వెళ్ళాడు తరుణ్. చాలా ఇరిటేటింగ్‌గా ఉంది ఇక్కడ. ఉండాలంటే తప్పక అటు ఇటు తిరుగుతున్నాడు అభి. ఎవరో పర్సన్ హలో హరీష్ గారు అప్పుడే కూతురు పెళ్లి చేస్తున్నారే అంటూ నవ్వుతూ పలకరించాడు. ఆ మాట అభి చెవిలోకి దూరి ఈయన సిరి డాడీనా అనుకుంటూ ఆ రోజు సిరి గాని గగన్ గాని తెలియనట్లు బిహేవ్ చేశారు గుర్తు తెచ్చుకుని గగన్ వైపు చూశాడు పళ్ళు నూరుతూ. గగన్ అభి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి రే గగన్ ఈ రోజు నీ చావు ఖాయం లగిత్ అనుకుని ఫోన్ తీసుకుని హలో హలో అంటూ వెళ్ళిపోయాడు. కాదు పారిపోయాడు అనొచ్చు ఏమో. దొరకరా ఈడియట్ చచ్చేవే నా చేతిలో అనుకున్నాడు కోపంగా అభి. పెళ్లి టైంకి అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. మండపం డెకరేషన్ చూసి వచ్చిన గెస్టులందరూ ముగ్ధులయ్యారు. వచ్చే గెస్టులకు ఖరీదైన గిఫ్ట్స్ అరేంజ్ చేశాడు తమ హోదా తగ్గట్లు రవీంద్ర. అదంతా చూసి గెస్టులు పొగడ్తలతో ముంచెత్తారు. తరుణ్, గగన్ బామర్దుల స్నానంలో కళ్యాణ్ కాళ్ళు కడిగి ఆహ్వానించారు మండపానికి. కళ్యాణ్ మొహం మతాబులా వెలిగిపోతుంది కొద్దిసేపట్లో తన పెళ్లి అవుతుందనే ఆనందంతో. రాయుడు తన హోదా దర్పం చూపిస్తూ బిల్డప్ ఇస్తూ తన కొడుక్కి పడుతున్న అదృష్టం చూసి పొంగుతూ మీసాలు మిరితిప్పుతూ వచ్చాడు మండపంలోకి. సిరిని బ్యూటీషియన్ రెడీ చేస్తుంది. దివి నుండి భువికి ఆ సిరి మహాలక్ష్మిలాగా దిగి వచ్చిందా అన్నంత ఆనందంగా ఉంది. ప్రియాంక నిఖిత దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. పెళ్లి తతంగం మొదలుపెట్టారు పంతులు గారు. కస్తూరి కళ్యాణ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి గణపతి పూజ చేస్తున్నారు పంతులు గారు. అభి గగన్ దూరం నుండి చూస్తున్నారు. గగన్కైతే కళ్యాణ్ని పేటల మీద నుండి లాగి మరీ తన్నాలంత కోపం వస్తుంది. అభికి ఏదో ఇదని చెప్పలేని బాధ. అది పంటి బిగునే అదిమేస్తూ గతంలోకి వెళ్ళాడు. స్వచ్ఛమైన చిరునవ్వు నవ్వుతూ రోజు తన ఎదురుగా నిలబడి ఐ లవ్ యూ చెప్పిందే జ్ఞాపకం వచ్చి మనసు తల్లడిల్లింది. అది తట్టుకోలేకపోతుండగా ఇంకా అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించక వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాడు. స్నేహ నవ్వుతూ ఎదురు వచ్చి అభిని చూసి హాయ్ అంటూ పలకరించింది. హాయ్ అన్నాడు మొహం ఒకలా పెట్టుకుని. కమ్ అభి అంటూ చొరవగా చెయ్యి మిలేసింది. స్నేహ చేతిని విడిపించుకుని నాకు పని ఉంది నువ్వుండు నేను వెళ్ళాలి అన్నాడు ఇబ్బందిగా అభి. ప్లీజ్ అభి జస్ట్ 30 minutes ఉండి వెళ్దాం ప్లీజ్ అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తెగ బ్రతిమాడింది. సిరిని మరింత ఏడిపించవచ్చు తమ జంటగా కనిపించి అని కన్నింగ్ ఐడియాతో స్నేక్ పాప. ఇంకేం అనలేక మౌనంగా ఉండిపోయాడు జరిగే పెళ్లి తంతుని చూస్తూ అభి. పంతులు సిరిని తీసుకురమ్మంటే హేమ, నిఖిత, ప్రియాంక తీసుకొచ్చారు మండపానికి. అభి అలాగే చూస్తున్నాడు. కంటి రెప్ప వేస్తే ఎక్కడ మిస్ అవుతుందో అన్నట్లు. సిరి కూర్చోబెట్టి పూజ చేయించి హరీష్, సుహానా, కళ్యాణ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. రవీంద్ర హేమ పక్కన నుంచుని నా బంగారం అప్పుడే ఇంత పెద్దదయ్యింది అంటూ నమ్మలేకపోతున్న హేమ అన్నాడు కళ్ళల్లో నీళ్లు ఒరగా. ఆడపిల్ల అంతేనండి నిన్న పుట్టినట్లు ఉంటుంది అంది హేమ. పెళ్లి క్రతువులన్నీ వరుసగా చేస్తున్నారు పంతులు గారు. ఎదురుగా నిస్సహాయంగా నుంచున్న అభిని చూసి కళ్యాణ్ పెదవులపై గర్వంతో కూడిన హేళనాకరమైన నవ్వు విరిసింది. కళ్ళలో నీపై గెలిచా అన్నట్లు పొగరగా చూశాడు. సేమ్ లుక్తో స్నేహ సిరిని చూస్తూ జీవితాంతం ఇష్టలేని వాడితో ఏడుస్తూ బ్రతకవే అనుకుంది కచ్చిక. ఇద్దరూ కలిసి మంగళ్యానికి పూజ చేస్తూ సిరిని చూస్తూ యువర్ లుకింగ్ షో బ్యూటిఫుల్ నిజంగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు హస్కీగా కళ్యాణ్. సిరి స్మైల్ ఇచ్చింది. అదంతా చూస్తున్న అవి పిడికిలు బిగించుకుంది కోపంతో. మాంగళ్యధారణ మంత్రాలు చదువుతూ బాబు మాంగళ్యధారణ కానివ్వండి అని తాళిబొట్టు కళ్యాణ్ చేతికిచ్చారు పంతులు గారు. సంతోషంగా తాళిబొట్టు తీసుకుని కట్టడానికి లేచాడు. అది చూసిన అభి ఇంకా ఉండలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. 10 అడుగుల దూరం వెళ్ళాడు. వెనక నుండి ఏదో కలకలం పెద్దగా అరుపులు వినిపించి వెనక్కి తిరిగాడు అభి. నోటి నుండి రక్తం కక్కుతూ కనిపించింది సిరి. పెళ్లిపేటల మీదే ఒరిగిపోతూ అభి అంటూ చేతిని అభి వైపు చాపుతూ పక్కనే ఉన్న రవీంద్ర మీద పడిపోయింది సిరి. ఏం జరిగిందో ఒక్కసారి స్లో మోషన్లో చూద్దామే. కళ్యాణ్ తాళి తీసుకుని సిరి మెడలో కట్టడానికి వంగాడంతే. ఒక్కసారి సిరి నోటి నుండి రక్తం బయటకు వచ్చి కళ్యాణ్ కాళ్లను తడిపేసింది. దాంతో భయపడి ఒక్క గింతాడు వెనక్కి తాళి కింద పడేసి. అభి పరుగున సిరి అంటూ వస్తుంటే స్నేహకు గుండె ఆగిపోయినంత పని అయి అతనికి అడ్డం పడుతూ వెళ్ళొద్దంటూ చేతులు అడ్డంగా పెట్టింది. దాంతో కోపం సర్రున ఎగతన్ని తప్పుకో రాస్కెల్ అంటూ ఒక తోపు తోసి పరిగెత్తాడు.
అభి తోసిన దెబ్బకు 4 అడుగులు వెనక్కి వెళ్ళి కింద పడి ఫ్లోర్‌ని కిస్ చేసింది. మొహం పగిలేలా స్నేక్ పాప. మండపంలోకి వెళ్ళి సిరిని చేతుల్లోకి తీసుకుని అంటూ బిగ్గరగా అరిచి ఎంత పని చేసావే అని సిరి లేవే అంటూ బొగ్గలు తడుతున్నాడు. కళ్ళ నీళ్లు వరదలా కారిపోతున్నాయి అభికి. సిరి నెమ్మదిగా కళ్ళు తెరిచి అభి అంది. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బడ్డీస్.